ఆంధ్ర బూతు పత్రిక రాధాకృష్ణ, ఆంధ్ర బ్రోకర్ ఛానల్ రాధాకృష్ణ. ఒక చీటర్ గాడు ఈరోజు రాధాకృష్ణని ధైర్యంగా ఆంధ్రజ్యోతి పత్రిక ముందు, ఆంధ్రజ్యోతి ఛానల్ ముందు మాట్లాడుతూ ఉన్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే బయటికి రమ్మని అడుగుతా ఉన్నాం. ఈరోజు పత్రిక ఉంది కదా, ఛానల్ ఉంది కదా అని చెప్పేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు రాస్తే ఈరోజు మా కుటుంబాలని నువ్వు వేలెత్తి చూపావు, వైఎస్ఆర్ కుటుంబాన్ని వేలెత్తి చూపావు. లక్షలాది మంది మా కార్యకర్తల నాయకుల మనోభావాలను దెబ్బతీసిన రాధాకృష్ణ గురించి తెలుగు రాష్ట్రాల ప్రజలందరూ కూడా ఒక్కసారి గమనించమని అడుగుతా ఉన్నా. మేము ఏదైనా ఒక్క మాట అంటే అరిసి గీపెట్టి ఏడ్చే చంద్రబాబు నాయుడు అడుగుతా ఉన్నాం. ఈరోజు రాధాకృష్ణ మాటల్ని నువ్వు ఖండిస్తావా లేదా? నీ భార్య గారు ఖండిస్తారా లేదా? నీ కుటుంబం ఖండిస్తుందా లేదా? ఈరోజు మమ్మల్ని అందరినీ కూడా మీరు మాట్లాడిన భాషని రాధాకృష్ణ చెంపలేసుకొని తప్పైందని చెప్పేసి చెప్పకపోతే రాధాకృష్ణని వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు అని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ జోలికి వచ్చావు. మా కుటుంబాలని నువ్వు నీ పత్రికలో, నీ ఛానల్లో వేలెత్తి చూపావు. రాధాకృష్ణ, నీకు దమ్ముంటే, నువ్వు మగాడివైతే రమ్మని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా. తెలుగు రాష్ట్రాల్లో నువ్వు ఎక్కడైనా సరే నువ్వు వచ్చే దమ్ము నీకుందని చెప్పి అడుగుతావునా. ఒక బూతు పత్రిక పెట్టుకొని చెడు రాతలు రాస్తూ మమ్మల్ని కించపరిస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ మా నాయకుడు అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి జోలికి కానీ వస్తే రాధాకృష్ణని ఈ రెండు రాష్ట్రాల్లో కూడా ఎక్కడా కూడా తిరగనివ్వం. ఈరోజు పోలీసులు పెట్టుకోవచ్చు, పోలీసులు కాపలా పెట్టుకోవచ్చు. రాధాకృష్ణకి ఎల్లకాలం పోలీసులు కాపలా ఉండరు. రేపు రాబోయే రోజుల్లో రాధాకృష్ణని ఉరికించి కొట్టే బాధ్యత తీసుకుంటాం. ఎందుకంటే నాది తప్పైందని చెప్పేసి చెంపలేసుకోకపోతే రాధాకృష్ణకి తగిన శాస్తి చేయడానికి మేము రెడీగా ఉన్నామని చెప్పేసి జర్నలిజం ముసుగులో వేశ్య రాజకీయం చేస్తామని వీళ్ళంతా కూడా రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు, తాచడం అలవాటు ఉండొచ్చు, రాజకీయ నాయకులకు తాచడం రాధాకృష్ణకి అలవాటు ఉండొచ్చు. నిక్కచ్చిగా నిబద్ధతతో విశ్వసతో విలువలతో రాజకీయం చేస్తూ ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుట్టిందే విలువలు విశ్వసనీయతో. మా వైఎస్ఆర్ కుటుంబాన్ని కానీ, కుటుంబంలో సభ్యులు కానీ, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని కానీ రాధాకృష్ణ గన ఒక్క మాట మాట్లాడినా రాధాకృష్ణని తిరగనిచ్చే ప్రసక్తి ఉండదు. రాధాకృష్ణ మాట్లాడిన బూతు భాషని తప్పైందని చెప్పకపోతే చెంప చెళ్ళుమనేదాకా ఈ రాష్ట్ర ప్రజలు, తెలుగు రాష్ట్ర ప్రజలందరూ కూడా కొట్టడానికైనా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తారు. వారాంతపు పలుకుల పేరుతో పిచ్చి పలుకులు పలికినటువంటి పిచ్చి కుక్క రాధాకృష్ణ. ఒక మనిషి జన్మ ఎత్తి వేరే వాళ్ళకి ఊడిగం చేస్తూ రాజకీయ వ్యభిచారిగా మారి తన రాజకీయ అవసరం కోసం తను పనిచేస్తున్నటువంటి యజమాని తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబు కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, పార్టీని పదే పదే కించపరుస్తూ రోజు ప్రచురించేటటువంటి వార్తలు కాక మళ్ళీ వారాంతపు పలుకుల పేరుతో గజ్జి పట్టినటువంటి ఈ పిచ్చి కుక్క మా మహిళలని, మా భార్యలని కించపరుస్తూ తను చేసిన వ్యాఖ్యల్ని వెంటనే వెనక్కి తీసుకోవాలా. ఈరోజు శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్నాం. మేము కేవలం క్షమాపణ కోరుతున్నాం. నిజంగా మేము దాడి చేయాలనుకుంటే, మేము మా సత్తా ఏంటో చూపించాలనుకుంటే, మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సత్తా ఏంటో చూపించాలనుకుంటే నువ్వు సరిపోవు రాధాకృష్ణ. పక్క రాష్ట్రంలో తలదాచుకొని పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో జత కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద ఎంతంటే అంత మాట్లాడుతున్నావు. తస్మాత్ జాగ్రత్త. నువ్వు మాట్లాడినటువంటి నీ నాలుకతోటి మళ్ళీ నువ్వు సమాధానం చెప్పాలి. పైన నుంచి చూస్తున్నటువంటి వారు కూడా మీ యజమానికి చెప్పండి, ఇది కేవలం వార్నింగ్, ఇది కేవలం సూచన, ఇది సూచన. ఇంకా ఉధృతమైనటువంటి
హెచ్చరిక కావాలనుకుంటే, మీకు ఫలితం కావాలనుకుంటే మీరు ఆగండి, లేదా క్షమాపణ చెప్పండి. మీలాగా పక్క పార్టీ కొమ్ముగాయం, మాకున్నది ఒకే జెండా, ఒకే అజెండా. ఇక్కడ ఒక పార్టీ, అక్కడ ఒక పార్టీ. మీ బతుకులు ఇక్కడ కోట్లు పరిగెత్తావు. సామాన్య జర్నలిస్ట్ గా ఉన్న నీకు ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? నీ స్థాయి ఎక్కడి నుంచి వచ్చింది? చంద్రబాబుకి ఊడిగా చేసి కుప్పలు తెప్పలుగా అవినీతి సొమ్ముని వెనకేసుకొని ఇవాళ కారు కూతలు కూస్తున్నావు. ఇమ్మీడియట్ గా మహిళా లోకానికి క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేళ్ళు మీకు చూపిస్తామని తెలియజేస్తూ, పోలీసు వారిని కూడా అతను బాహాటంగా మా మహిళలను తిడుతుంటే కేసులు పెట్టరు. మేము శాంతియుతంగా ప్రజాస్వామ్యబద్ధంగా మేము నిరసన తెలియజేస్తుంటే మమ్మల్ని అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంత భయం? ఈ రాష్ట్రానికి వచ్చి ఈ రాష్ట్రంలో సంపాదిస్తూ పక్క రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడే హక్కు నీకు ఎవడిచ్చాడు? నీ స్థాయి ఏంటి? ఒక కనీసం చిన్న వార్డు మెంబర్ గా కూడా గెలవలేనటువంటి వ్యక్తులు ఇక్కడికి వచ్చి కోట్లు పడగేసి మాపై దాడి చేస్తున్నారు. ఇదే చివరి ఆఖరి హెచ్చరిక. ఇమ్మీడియట్ గా క్షమాపణ చెప్పకపోతే మా దెబ్బేందో మీ ఆఫీస్ కూడా చూస్తుందని మీకు తెలియజేస్తూ క్షమాపణ చెప్పవలసిందిగా డిమాండ్ చేస్తున్నాం.